హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బిగ్ బిలియన్ సేల్ నిన్నటితోనైతే ఎండ్ అయిపోయింది. అందులో బడ్జెట్లో మంచి స్పెసిఫికేషన్స్ ఉన్న మొబైల్ అయితే ఒకటి తీసుకున్నాను. ఈ వీడియోలో ఆ మొబైల్ ఏంటి, దాని స్పెసిఫికేషన్స్ ఏంటి, ప్రైస్ ఏంటి అనేది చెప్తాను. ఈ వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఒకవేళ ఇప్పటి వరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసేయండి. ఒప్పో K13 5G మొబైల్. ఇప్పుడైతే మనం ఫాస్ట్గా అన్బాక్సింగ్ వీడియో చూసేద్దాం. అడాప్టర్, కేబుల్, సిమ్ ఎజెక్టర్, అలాగే మొబైల్ బ్యాక్ పౌచ్ ఇవైతే మనకు బాక్స్లో ఇంక్లూడ్ అయి వస్తాయి. సో ఈ బ్యాక్ కవర్ని అయితే మన మొబైల్ కలర్తో మ్యాచ్ అయ్యే కలర్నే తీసుకొచ్చారు. సో బ్యాక్ కవర్ క్వాలిటీ బాగుంది. ఇంకా ఫోన్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూసినట్లయితే ఈ ఫోన్ చేతిలో పట్టుకుంటే అయితే నిజంగా ప్రీమియం ఫీల్ అయితే వస్తుంది. అలాగే స్లీక్ డిజైన్ ఇచ్చారు, స్లైట్ కర్వ్డ్ ఎడ్జెస్ అన్నీ. అలాగే ఇంకా మనకు బ్యాక్ ఫినిషింగ్ కూడా నిజంగా చాలా స్టైలిష్గా ఉంది. ఇంకా బిల్డ్ క్వాలిటీ చూసినట్లయితే మనకి మొబైల్ IP65 రేటింగ్తో వస్తుంది. అంటే డస్ట్ అండ్ వాటర్ స్ప్లాషెస్ నుండి అయితే ప్రొటెక్ట్ చేస్తుంది. ఇంకా ఇందులో డిస్ప్లే చూసినట్లయితే మనకు 6.67 ఇంచెస్లో సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్తో, 200 నీట్ పీక్ బ్రైట్నెస్ని, అలాగే ఇందులో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ కూడా ఇచ్చారు, ఇంకా ఫేస్ అన్లాక్ కూడా. అలాగే పర్ఫార్మెన్స్ అండ్ సాఫ్ట్వేర్ డీటెయిల్స్ చూసినట్లయితే మనకు దీన్ని పవర్ఫుల్ స్నాప్డ్రాగన్ 6th జనరేషన్తో తీసుకొచ్చారు. 8GB ర్యామ్ అండ్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఇచ్చారు. ఇది కలర్ OS వర్షన్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ 15తో వర్క్ అవుతుంది. ఇంకా కెమెరా వచ్చేసి మనకు ప్రైమరీ కెమెరా 50+2 MP ఇచ్చారు. సెకండరీ సెల్ఫీ కెమెరా వచ్చేసి 16 మెగాపిక్సెల్ ఇచ్చారు. 30 ఫ్రేమ్ పర్ సెకండ్ అండ్ 60 ఫ్రేమ్ పర్ సెకండ్స్లో మనం HD అండ్ 4K వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇంకా ఇందులో మనకి AI అల్ట్రా క్లారిటీ, అలాగే AI అన్బ్లరింగ్, AI రిఫ్లెక్షన్ రిమూవర్, AI ఎరేజర్ ఇలాంటి టూల్స్ అయితే ఇచ్చారు. ఇప్పుడు కొన్ని శాంపిల్ ఫొటోస్ అండ్ వీడియోస్ చూద్దాం. కెమెరా అయితే ఈ ప్రైస్ రేంజ్లో నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా చాలా బాగుంది. ఈ ప్రైస్ రేంజ్లో కెమెరా చూసినట్లయితే నార్మల్గా ఉంటుందేమో అని నేను అనుకున్నాను. కానీ మీరు ఇక్కడ వీడియోలో చూసినట్లయితే ఫోటోని కనుక మనం జూమ్ చేసినట్లయితే మరీ సూపర్గా కాకపోయినా ఈ ప్రైస్ రేంజ్లో వచ్చేదానికంటే బెటర్గానే చూపిస్తుంది. ఇంకా పోర్ట్రేట్ ఇమేజెస్ కూడా నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ది బెస్ట్ అనేలా వచ్చాయి. పోర్ట్రేట్ ఇమేజెస్ అయితే చాలా బాగా వచ్చాయి ఈ మొబైల్లో. ఇంకా సెల్ఫీ 16 MP కెమెరా ఇచ్చారు, ఇది కూడా చాలా బాగా వచ్చాయి. ఇందులో ఇచ్చిన AI టూల్స్ కూడా పర్ఫెక్ట్గా వర్క్ అయ్యాయి. సో ఒక ఫోటోని AI రిమూవర్ని యూజ్ చేసుకొని బ్యాక్గ్రౌండ్లో ఉన్న వేరే పర్సన్స్ని రిమూవ్ చేస్తున్నాను. ఒకసారి చూడండి ఈ వీడియోలో.
చూసారు గదా! ఎంత పర్ఫెక్ట్‌గా బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న ఆబ్జెక్ట్స్‌ని రిమూవ్ చేసేసింది. ఇంకా ఇందులో జూమ్ మనకి 10x ఇచ్చారు. 10x జూమ్‌లో కూడా మనకైతే క్యాప్చర్ చేసిన ఇమేజ్ అయితే చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. ఇంకా దీంట్లో బ్యాటరీ అండ్ ఛార్జింగ్ చూసినట్లయితే బిగ్గెస్ట్ బ్యాటరీ 7000 ఎంఏహెచ్ బ్యాటరీ విత్ 80 వాట్స్ సూపర్ వూక్ ఫ్లాష్ ఛార్జ్ అయితే దీంట్లో ఇచ్చారు. సో, ఇది మనకు ఆల్మోస్ట్ 50 మినిట్స్ టు 1 అవర్‌లో ఫుల్ ఛార్జింగ్ అయిపోతుంది. ఇంకా ఇందులో కనెక్టివిటీ అండ్ అదర్ ఫీచర్స్ చూసినట్లయితే ఇది 5G బ్యాండ్ సపోర్ట్‌తో వర్క్ అవుతుంది. ఇందులో ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ అండ్ ఫేస్ అన్‌లాక్ ఉంటాయి. అలాగే దీంట్లో స్పీకర్స్ వచ్చేసి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఇచ్చారు. ఇది మనకు సాంగ్స్ వినేటప్పుడైతే సరౌండింగ్ సౌండ్‌లో మనకి మంచి సాంగ్ ఫీల్ అయితే వస్తుంది. అలాగే దీంట్లో ఐఆర్ రిమోట్ సెన్సార్ ఇన్‌బిల్ట్ అప్లికేషన్ ఇచ్చారు. సో, మనం ఏదో టీవీ కానీ, ఫ్రిడ్జ్ కానీ, ఏసీ, వాషింగ్ మిషన్ ఇలాంటివి ఏవైనా కూడా మనకు థర్డ్ పార్టీ అప్లికేషన్ లేకుండా డైరెక్ట్ మొబైల్‌తోనే ఆపరేట్ చేయొచ్చు. అలాగే దీంట్లో ఇంకా కెమెరాలో ఏఐ ఫీచర్స్ ఇచ్చారు. ఇంకా దీంట్లో అల్ట్రా వేపర్ కూలింగ్ టెక్నాలజీ కూడా ఇచ్చారు. సో, దీనివల్ల మొబైల్ అయితే తొందరగా హీట్ అవ్వదు. మొబైల్ యూజ్ చేయడం వల్ల మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటి అంటే మనకిది 7000 ఎంఏహెచ్ బిగ్గెస్ట్ బ్యాటరీతో వస్తుంది. అలాగే 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది. ఇందులో వచ్చేసి మనకు సూపర్ అమోలెడ్ గ్రేట్ డిస్‌ప్లే ఇచ్చారు. ఇంకా మనకి స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో వస్తుంది కాబట్టి పర్ఫార్మెన్స్ అయితే సూపర్‌గా ఉంటుంది. IP65 రేటింగ్. ఇదేంటంటే మన మొబైల్‌ని ప్రొటెక్ట్ చేస్తుంది. సో, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ మనకి మంచి సౌండ్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తుంది. ఇవైతే ఈ మొబైల్ యూజ్ చేయడం వల్ల మెయిన్ అడ్వాంటేజెస్ అని చెప్పొచ్చు. సో, ఇంకా డ్రాబ్యాక్స్ చూసినట్లయితే మెయిన్‌గా మేజర్ డ్రాబ్యాక్స్ అయితే నాకు పెద్దగా ఏం అనిపించలేదు. ఏంటంటే ఒకటి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఇందులో ఇవ్వలేదు. అలాగే ఎన్ఎఫ్‌సి సపోర్ట్ అయితే ఇవ్వలేదు. సో, ఎన్ఎఫ్‌సి సపోర్ట్ అంటే మనకు కాంటాక్ట్‌లెస్ పేమెంట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో, ఇవే మెయిన్ 2 డ్రాబ్యాక్స్ అనైతే నేను చెప్తాను. ఇంకా దీని ప్రైస్ మనకు ఫ్లిప్‌కార్ట్‌లో 17,999 రూపీస్ ఉంది. మనకు ఆఫర్‌లో 17,000కి వస్తుంది. ఈ మొబైల్ నాకు బిగ్ బిలియన్ సేల్‌లో 15,000 రూపీస్‌కే వచ్చింది. చూసారు కదా! ఇవి ఈ మొబైల్ యొక్క ఫుల్ డీటెయిల్స్. మనకు బిలో 17,000లో అయితే ఈ మొబైల్ నేను బెస్ట్ అని సజెస్ట్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటికి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసేయండి.